వ్యవసాయం అనుబంధ రంగాల అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్లో ఖాళీగా ఉన్న భూముల్లో రబీ సాగు చేసేలా రైతులకు సహకరించాలని ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైతే ఫిబ్రవరిలో రైన్ గన్స్ ద్వారా నీరు అందించాలన్నారు. ఈ క్రాప్ ఇప్పటి వరకు 70% పూర్తయిందని, మిగతా పంటకు సంబంధించింది కొలిక్కి తేవాలని నిర్దేశించారు. రైతులకు రబీలో 3 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. భారీ వర్షాలతో 37,600 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 80% రాయితీ విత్తనాలతో మళ్లీ సాగుకు దోహదపడాలని స్పష్టం చేశారు. అక్టోబర్ నాటికి రైతులకు బీమా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నాసిరకం విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మత్స్యకారు కుటుంబం ఆదాయం పెరగాలన్న చంద్రబాబు మత్స్యకార సంఘాలు స్వయం పోషకం కావాలని ఆకాంక్షించారు. 42 ఏళ్లుగా పేరుకుపోయిన మత్స్యకార సంఘాల రుణాలు మాఫీ చేశామని, వాటి విలువ 42 కోట్ల రూపాయలని గుర్తు చేశారు. నవంబర్ 21న వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా మత్స్యకారులు చంద్రన్న బీమా పథకం పరిధిలోకి తేవాలన్నారు. అక్టోబర్ 30లోపు హార్టికల్చర్ ప్లాంటేషన్ లక్ష్యం పూర్తి చేయాలని పేర్కొన్నారు. దసరా తర్వాత మైక్రో ఇరిగేషన్కు మరో 69 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని చెప్పారు. రైతుల ఖర్చులు తగ్గి రాబడి పెరగాలని, అందుకోసం ఉత్పాదన నాణ్యతలో అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 22% వృద్ధి సాధించామని, అదే ఒరవడి కొనసాగించాలని అన్నారు. కాఫీ బోర్డు, గిరిజన శాఖతో ఉద్యాన శాఖ సమన్వయం చేసుకోవాలని, అరకులో ఉపాధి హామీ ద్వారా కాఫీ ప్లాంటేషన్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామాల్లో పశువుల పేడ ఎంత వస్తుంది, వర్మీ కంపోస్టుగా మార్చడానికి ఉన్న అవకాశాలు అంచనా వేయాలని, గ్రామాలు, మండలాల వారీగా అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. గ్రామాన వర్మి కంపోస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఊరూరా పశుగ్రాసాలు, క్షీరసాగరం, సునందిని కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. అనుబంధ రంగాల అభివృద్ధి, గ్రామీణుల తలసరి ఆదాయం పెంచాలన్న సీఎం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు సరిగా ఉపయోగించుకోవాలన్నారు.